టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశమైన పాలక మండలి ఉద్యోగులకు తీపి కవర్ అందించింది. టీటీడీ కాంట్రాక్ట్ సొసైటీ ఉద్యోగులకు 15,000 మందికి 3 నుంచి 20,000 వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు. 6 రోజుల క్రితం రమణ దీక్షితులు, టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహోబిల మఠం టీటీడీ జీర్లపై నీచేతి నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ భూమన్ రెడ్డి తెలిపారు. నడకదారిలో గాలిగోపురం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు భూమన వెల్లడించారు. భగవంతుని సేవలో తరించి అతి తక్కువ జీతాలు పొందుతూ తమకు జీతాలు పెరగాలి, వేతనాలు పెరగాలి అని 10 సంవత్సరాలుగా మొరలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి మా పాలక మండలి మొత్తం టీటీడీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి న్యాయం చేయాలన్నటువంటి తలంపుతో దాదాపు 100కి 100% మందికి ఈ రకంగా ప్రయోజనం కలుగుతున్నదేనని మీ ద్వారా పంచుకోవటానికి నిజంగా వ్యక్తిగా నాకు, మా పాలక మండలి సభ్యులకి, ఈవోతో సహా అధికారులకు అందరికీ కూడా చాలా ఆనందకరమైన ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాను. దాదాపు 6 రోజుల క్రితం టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారులపైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడానికి లేదు. సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.